నీ పేరేంటన్నావు? విత్తనం కదా? ఒరే, అలా పిలవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉందిరా బాబు. మిమ్మల్ని శోభన బాబు అని పిలవాలంటే నాకు ఇబ్బందిగానే ఉంది. రేయ్, నోరు లేస్తుంది ఏంట్రా? నువ్వు ఎంతలో ఉండాలో అంతలో ఉండు. పోను మీరు చెప్పండి ఎంతలో ఉండాలో అంతలోనే ఉంటా. విత్తనం, నిన్ను పెట్టుకుంది ఇంట్లో పనివాడిగా. ఈ విషయం గుర్తుపెట్టుకో. అది నాకు గుర్తుంది, అందుకే ఉదయం లేచి నా పనులు నేను చేశా. మీరు గుర్తుపెట్టుకోండి, నన్ను పెట్టుకుంది పనివాడిగానే. పనులు చెప్తే చేస్తాను, పెత్తనం చలాయిస్తే ఊరుకోను. వరుణ్ బాబు టిఫిన్ పెట్టేసి వస్తాను, మీరు కూడా టిఫిన్ చేయండి. ఒరేయ్ ఒరేయ్, అసలు ఇది ఎక్కడి నుంచి తీసుకొని వచ్చాడా మలింగా? వరుణ్ బాబు, నేను వచ్చినప్పటి నుండి మీరేం తినట్లేదు, తినండి. ఇంట్లో వాళ్లే పట్టించుకోవట్లేదు, నువ్వెందుకు ఇంతలా పట్టించుకుంటున్నావు నన్ను? చెప్పాను కదా బాబు, మీ బాధ ఎలా ఉంటుందో అనుభవించిన వాడిని. ప్రేమించిన అమ్మాయికి వేరే అతనితో పెళ్లి జరగడం కన్నా నరకం ఇంకొకటి ఉండదు. ఎలా తట్టుకున్నావు? పల్లవి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే నేను అస్సలు తట్టుకోలేను. తట్టుకోలేకే గొడవ పడ్డాను. వాళ్ళంటే ఉన్నోళ్ళు కదా, ఊళ్ళో నుండి తరిమేశారు. వచ్చి మీ ఇంట్లో పడ్డాను. అయినా మనం ఇంట్లో కూర్చొని నిరాహార దీక్షలు చేస్తే ఏం జరగదు బాబు గారు. నిలబడాలి, ఎదురెళ్ళాలి, కొన్నిసార్లు ఏదైనా చేయాలి. ఇలా నాకెవరూ ధైర్యం చెప్పలేదు, చెప్పడానికి కూడా ఎవరూ లేరు. మొదటిసారి నాకు అన్నో తమ్ముడో ఉంటే బాగుండేదనిపిస్తుంది. నేను మీకు అన్నలాగే అనుకోండి బాబు గారు. మీకేం కావాలో నన్ను అడగండి. నాకు కూడా మీరు తమ్ముడిలాగే అనిపిస్తున్నారు. తినండి. పల్లవితో ఒకసారి మాట్లాడాలనుంది, అప్పటి వరకు తినాలని కూడా అనిపించట్లేదు. మెసేజ్ పంపించండి. నిన్ను కలవాలనుంది, నువ్వు కలవకపోతే వెంటనే మీ ఇంటికి వచ్చేస్తాను చెప్పండి, రిప్లై ఇస్తుంది. పంపించారా? ఓకే, ఇప్పుడు రిప్లై వస్తుంది. వచ్చిందా? నేను చెప్పాను కదా బాబు, ఇంటికి వచ్చేస్తామంటే ఏ ఆడపిల్లైనా కంగారు పడి వెంటనే సరే అనేస్తారు. ఇప్పటికైనా తినండి బాబు గారు, నాకు ఆకలేస్తుంది. మీరు తినకపోతే నాకు కూడా తినాలనిపించట్లేదు. పార్కులో ఏదో ఆవేశంగా మాట్లాడేసావనుకున్నాను. నిజంగా నా గురించి ఇంతలా ఆలోచిస్తావని నేను అస్సలు అనుకోలేదు. నా గురించి నువ్వు తినలేదా? తినండి బాబు. రా, నువ్వు తిను. పర్లేదు బాబు, మీరు తినండి, నేను తర్వాత తింటా. తమ్ముళ్ళా అనిపిస్తుంది అన్నావు, తిను. బాబు, నాకు కోరుకొని తీరుస్తారా? చెప్పు. నన్ను ఒక్కసారి రే పెద్దోడా అని పిలుస్తారా? అలా కాదు, నువ్వు నన్ను చిన్నోడా అంటేనే నేను తింటాను. కాదు కాదు, మీరే నన్ను పెద్దోడా అని పిలవండి. ఎందుకు? అదంతే. సీతమ్మ ఒకటిలో సినిమాలు చెట్టు సినిమా చూస్తున్నప్పుడు మహేష్ బాబు గారు వెంకటేష్ గారిని అలా పిలుస్తుంటే నన్ను కూడా ఎవరైనా అలా పిలిస్తే బాగున్ను అనుకున్నాను బాబు గారు. అలా పిలిస్తే నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావా? సరే పెద్దోడా. మరి నువ్వు పిలవ్వా? మీరు ఆ మాట అన్నారు చాలు బాబు గారు, చాలు. నువ్వు పిలిస్తేనే నేను తింటాను. రే చిన్నోడా. రే పెద్దోడా. రే చిన్నోడా. పెద్దోడా. రే చిన్నోడా. రే పెద్దోడా. తినరా మరి, తినరా. పెద్దోడా, నేను వెళ్ళి పల్లవిని కలిసి వస్తాను. అలాగేరా. ఇదిగో తీసుకో. రే పెద్దోడా. పర్లేదులేరా, నువ్వు వెళ్ళు. వెళ్ళు పెద్దోడా. ఎక్కడికి వెళ్తున్నాడే వీడు? ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్తున్నాడు. వీడి అతి భరించలేకపోతున్నానే.
ఒక్క రోజులో ఏదో అద్భుతం చేసేస్తానని చెప్పి కోటర్ కొట్టినోళ్ళ ఊగుతున్నావేంటి? ఇప్పుడు నేను ఎవరి జాతకం చూస్తున్నానో తెలిస్తే నీకు కోట కొట్టకుండానే కిక్కెక్కుతుంది. ఎవరిది? శ్రీరంగారావు గారిది. ఎవరాయనా? కృష్ణ వాళ్ళ నాన్నగారు. మీ దగ్గరికి ఎలా వచ్చింది? శ్రీ రేలంగి నరసింహారావు గారి వల్ల. ఆయన ఎవరు? హోసే, ఆయన మా నాన్నగారే స్వయానా మీ మామగారు. ఓ, వాళ్ళిద్దరు మంచి స్నేహితులు. అప్పుడేదో పూజకి ఆయన జాతకం తెప్పించి భద్రంగా దాచుకున్నారు. అది గుర్తొచ్చి తీసేనే. ఎంత మంచి వార్త చెప్పారండి. తొందరగా చూడండి, కూర్చోండి. చూడండి. కనిపెట్టేశా. అబ్బా! ఏం కనిపెట్టారో ముందు చెప్పి చావండి. వాళ్ళ వంశంలో ఈ శుభకృత నామ సంవత్సరంలో పాపో బాబో పుడతారని ఉందే. ఎవరికి? అది నాకెలా తెలుస్తుంది? ఆ మాత్రం తెలియకుండానే జాతకాలు చూసేస్తున్నారా? ఇది వంశ జాతకం. వెళ్ళి వాళ్ళ జాతకాలు తీసుకురా, అప్పుడు చెప్తాను. నేనెలా తెచ్చిస్తాను? మరి నేనెలా చెప్తాను? ఇది ఎవరికై ఉంటుంది? ఈ సంవత్సరం అంటే ఈ పాటికి గర్భం దాల్చుండాలి. రష్మికి అంటావా? ఎప్పటినుంచో రష్మికి పిల్లల కోసం వెయిటింగ్. ఇంత మంచి న్యూస్ ఉంటే దాస్తారా? వెంటనే నలుగురికి చెప్పేసి పండగ చేసుకోరు? మరి ఇంకెవరున్నారు? ఆ ఇంట్లో పెళ్ళై భర్తతో ఉంది రష్మి, జయప్రద. జయప్రద? జయప్రద ఏంటి? తనై ఉండదు. మరి ఇంక మిగిలింది పల్లవి. ఆ? అంటే పల్లవి అంటారా? జాతకం ప్రకారం చూస్తే ఇంకా ఆలోచిస్తున్నారేంటండి? ఖచ్చితంగా పల్లవియే. అందుకే గుళ్ళో గప్చుప్గా పెళ్లి చేయాలనుకున్నారు. అయ్యుండొచ్చు. ఇలాంటి నీతిమాల పనులు చేసి నా ఇంటికి కోడలుగా వచ్చేద్దాం అనుకుంటుందేమో. చస్తే జరగనివ్వను. పదండి.